హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్ అడ్వకేట్. ముఖ్యంగా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిని తాత లేదు అమ్మమ్మ నాయనమ్మ ఇట్లాంటి వ్యక్తులు సంపాదించినటువంటి ఆస్తిని వాళ్ళ తదనంతరం వాళ్ళ కుమారుడు లేదా కుమార్తె వాళ్ళ కుమారులకు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ కుమారుడితో పాటు ఉన్నటువంటి బిడ్డకు లేదా అక్క చెల్లెకు ఆస్తిలో వాటా వస్తుందా రాదా అనేది చాలామందికి డౌట్ ఉంది. ఏం అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిని తన కుమారుడు పేరు మీద తండ్రి రిజిస్ట్రేషన్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసినా వీలునామా చేసినా అది చట్ట ప్రకారం చెల్లదు, మార్టిగేజ్ చేసినా చెల్లదు. ఆ ఆస్తిలో కొడుకుతో పాటు ఉన్నటువంటి బిడ్డలకు కూడా ఇతర కొడుకులు కూడా సమానమైనటువంటి వాటా వస్తుందనేది హిందూ వారసత్వ చట్టం 2005 క్లియర్గా చెప్తా ఉంది. తన తండ్రి బిడ్డకి ఇవ్వలేదు, ఉన్న ఆస్తి మొత్తం వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిని మొత్తం కొడుక్కి ఇచ్చిండు అని చాలామంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వీలునామా చచ్చిపోయినా, గిఫ్ట్ చేసి చచ్చిపోయినా, లేదు రిజిస్ట్రేషన్ సీల్డ్ చేసినా కూడా చెల్లదు అనేది చట్టం చెప్తుంది. అవన్నీ కూడా క్యాన్సిల్ అయితే అతనితో పాటు ఉన్నటువంటి కొడుకుతో పాటు ఉన్నటువంటి బిడ్డకు కూడా సమానమైనటువంటి హక్కులు వారసత్వమైనటువంటి ఆస్తులలో వస్తాయనేది చట్టం చెప్తుంది. ఇది మీ అవగాహన కోసం మేము నోటీసులు పెడతాను.